హాస్పిటల్ బిల్లు కట్టడం కోసం, మనోజ్‌ని కాపాడడం కోసం బాలు చిట్టి పాడేద్దామని అనుకుంటాడు. అప్పుడు తన పక్కనే ఉన్న ఫ్రెండు, "ఏరా! ఇప్పుడు చిట్టి నువ్వు పాడేస్తే చాలా లాస్ అయిపోతావు. నష్టం నీకు సగానికి సగం వస్తుంది. అయినా ఆ చిట్టి నా చెల్లెలు మీనా మెడలో చైను కోసం దాచిపెట్టిన డబ్బు. ఆ డబ్బుని మనోజ్ కోసం ఖర్చు పెట్టడం కరెక్టు కాదు అంటున్నాను అంటే అతను ఒక విశ్వాసం లేనివాడు. ఇప్పుడు నువ్వు ఇంత కష్టపడి డబ్బు కట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించినా తను మరుక్షణం ఆ మేలుని మరిచిపోయి నువ్వేదో తనకి అన్యాయం చేసినట్టు, కీడు చేసినట్టు నీ మీదే రివర్స్ అవుతాడు. భార్యాభర్తలు రోహిణి, మనోజ్ వాళ్ళిద్దరి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు కదా. వాళ్ళ వల్ల మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంత నరకం అనుభవిస్తున్నారు. అలాంటి వాడికి మేలు చేయడం కరెక్టు కాదు బాలు అని చెప్పి తన ఫ్రెండు అంటూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమే. ఆ మనోజు ఎలాంటివాడో నాకు తెలుసు. కానీ ఆపదలో ఉన్న మనిషిని కాపాడటం ధర్మం. ఈ మాట ఎప్పుడు నా పూలగంప చెప్తూ ఉంటుంది. నాన్న కూడా నన్ను అలా పెంచాడు. ఆపదలో ఉన్నప్పుడు శత్రువైనా తనని కాపాడాలి అని అంటారు. ఇప్పుడు ఈ డబ్బు గాని నేను కట్టి హాస్పిటల్లో తనకి ట్రీట్మెంట్ ఇప్పించకపోతే వాడికి ప్రాణ ప్రమాదం అవుతుంది. వాడి ప్రాణాలకి ప్రమాదం వస్తే నేను ఎంతో ఇష్టపడుతున్న నా తల్లి అస్సలు బ్రతకదు. అమ్మ కోసమైనా వాడిని నేను కాపాడాలి అని చెప్పి అంటాడు. బాలు, బాలు ఆగరా, వెళ్ళొద్దురా, ఆగు అని తన ఫ్రెండు ఎంత చెప్పినా వినిపించుకోకుండా బాలు డబ్బుల కోసం వెళ్తాడు. ఇంకా డబ్బులు చాలా సగానికి సగమే చేతికందుతాయి. సగం డబ్బు బాలు మధ్యలో డబ్బు తీసుకోవటం వల్ల చిట్టీలో నష్టపోతాడు. అయినా కూడా డబ్బు తీసుకొని ఇక హాస్పిటల్ దగ్గరికి వచ్చి రిసెప్షన్లో కడతాడు. ఇక వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు డాక్టర్సు. అదే సమయంలో బాలుని చూసి, "ఏవండి, ఇంత డబ్బు మీకు ఇప్పటికిప్పుడు ఎక్కడిదండి" అని మీనా అంటుంది. "తర్వాత చెబుతాలే" అని అంటాడు. ఇక సత్యం కూడా, "ఎరా బాలు, ఎంత కష్టపడి తెచ్చావురా, ఏదైనా మళ్ళీ కారం వేసావా" అని చెప్పి అడుగుతూ, "అయినా ఇంట్లో ఇంతమంది మీ ఉన్నారు కదా, మీరు తల ఒకరు కాస్త కాస్త సాయం చేసినా సరిపోయేది కదా. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా బాలు నెత్తి మీద పెడతారు. వాడు ఇప్పటికే భారాలు మోయలేకపోతున్నాడు. అయినా కూడా వాడే భారాన్ని ఇప్పుడు కూడా తీసుకున్నాడు" అని చెప్పి సత్యం అంటాడు. ఇదిలా ఉండగా ఇంకో పక్కన డాక్టర్లు ట్రీట్మెంటు మొదలు పెడతారు. ఇక తను కోలుకుంటాడు మనోజు. అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రోహిణికి తన ఫ్రెండు చెబుతుంది, "ఏమే, ఈ టైంలో ఇంత డబ్బు తీసుకొచ్చి నీ భర్తని కాపాడింది ఆ దేవుడు అనుకుంటున్నావేమో. కాదే, ఆ దేవుడి రూపంలో ఉన్న బాలునే కాపాడాడు. నిజం చెప్పాలంటే నీకు ఇప్పుడు దేవుడు బాలునే" అని అనగానే అలాగే చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత మనోజ్ కొంచెం కోలుకుంటాడు. ప్రభావతి తనకి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది. సత్యం మనోజ్తో ఇలా అంటాడు, "కాస్త జాగ్రత్తగా ఉండు. బయటకు వెళ్దాననుకుంటున్నావేమో, వెళ్ళొద్దు. ఇంకా 2 రోజులే అయింది నీకు ఆపరేషన్ జరిగి. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు" అని అంటే, "ఏంటి నాన్న వెళ్ళొద్దు అంటున్నావేంటి? ఇప్పుడు నాకేమైంది? బానే ఉంది కదా" అని అంటాడు. "ఇప్పుడు నీకు బానే ఉంది, కానీ మళ్ళీ ఏదైనా ఇబ్బంది వస్తే చాలా కష్టం" అని అంటే, "అయినా నాకేం ఇబ్బంది వస్తుంది? నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఉంది కదా రోహిణి నన్ను కాపాడుకోవడానికి. తను ఇప్పుడు నన్ను ఎలా కాపాడుకుందో తర్వాత కూడా అలాగే కాపాడుకుంటుంది. అలాంటి భార్యని చేసుకోవడం నా అదృష్టం" అని అనగానే ఇంకా అప్పుడు ఇలా అంటాడు సత్యం, "ఏంటేంటి, నీ భార్య నిన్ను కాపాడిందా? అలా అని నీకు ఎవరు చెప్పారు" అని అనగానే, "ఎవరు చెప్పడం ఏంటి? నాకు తెలీదా ఏంటి? ఎంత హాస్పిటల్లో నేను ఉంటే మాత్రం ఆ మాత్రం నాకు తెలీదా? రోహిణి వాళ్ళ డాడీ చాలా రిచ్. తనే ఈ డబ్బు తెచ్చుంటుంది. నాకు ట్రీట్మెంట్‌కి ఖర్చు పెట్టుంటుంది" అని చెప్పి అంటాడు. "అలా అని నువ్వు ఎలా అనుకుంటావన్నయ్య? ఆ డబ్బు ఖర్చు పెట్టింది బాలు అన్నయ్య. అప్పటికప్పుడు 1,90,000 దగ్గర దగ్గర 2 లక్షలు అవసరం పడితే రోహిణి వదిన చేతులెత్తేసింది. ఎవరి దగ్గర ఆ డబ్బు లేదు. బయట వాళ్ళని అడిగినా ఇప్పటికిప్పుడు డబ్బు ఇవ్వలేమన్నారు. నువ్వు ప్రాణ ప్రమాదంలో ఉంటే
బాలు అన్నయ్యే అతి కష్టం మీద డబ్బు తీసుకొచ్చి హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్‌కి డబ్బు కట్టి, నీకు ట్రీట్మెంట్ ఇప్పించి, ఇదిగో ఈరోజు నువ్విలా బ్రతికుండేలా చేశాడు అని రవి చెప్పడంతో, ఏంటేంటి? బాలు నన్ను కాపాడాడా? బాలు డబ్బు కట్టాడా? అదంతా నాటకం. అది డ్రామా అని అంటాడు. డ్రామానా? డ్రామా ఏంటి? డ్రామా కాదు, అది నిజమే అని సత్యం అంటాడు. అయ్యో నాన్న, నువ్వు ఎప్పుడు బాలు పాటే పాడతావు. నువ్వు ఇలా పాడావంటే నీ తప్పు కూడా కాదు, అది నీకు మొదటి నుంచి అలవాటు. కానీ పాపం రవిని పిచ్చోడు తెలుసుకోలేకపోతున్నాడు. అయినా వాడు నాకు సాయం చేయడం ఏంట్రా? చెప్పాలంటే వాడి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. వాడు కానీ లేకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. గిల్లి జోలపాడినట్టు వాడి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. వాడి డబ్బు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాడని అంటున్నావు. నన్ను ఇలా జీవితాంతం దెప్పి పొడవాలని కావాలని తెచ్చుంటాడు. అయినా బలు తెకపోతే ఏమయ్యేది? రోహిణిని తీసుకొచ్చేది, నాకు ట్రీట్మెంట్ ఇప్పించేది. అయినా అమ్మ ఉంది కదా, అమ్మేనా నా కోసం డబ్బు సర్దేది. పెద్దవాడు దిగొచ్చాడంట, దిగొచ్చాడు దేవుడు. వాడు నాకు దేవుడా అని అంటూ ఉండగా ప్రభావతి అప్పటికేవంతా వింటూ టాబ్లెట్స్ తన చేతికిచ్చి వేసుకో అని చెప్పబోతూ ఈ మాటలన్నీ విన్న తర్వాత చెంప పగలగొడుతుంది మనోజ్కి ప్రభావతి. నోరు మొయ్ వెధవా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతుండి మాట్లాడుతున్నావా? మీ నాన్న ఎంత చెప్పినా నీ తలకెక్కడం లేదా? నీ భార్య రూపాయి బిళ్ళ కూడా తీసుకురాలేదు. నీ ట్రీట్మెంట్కి అంతా చచ్చి చెడి ఆ బాలుగాడే తీసుకొచ్చాడు. వాడు కానీ డబ్బు సర్ది ఉండకపోతే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేవాడివే కాదు. ఎప్పుడో విన్నాను, పాముకి పాలు పోస్తే అది విషమే కక్కుతుందని. అది అబద్ధం అనుకున్నాను, కానీ ఇప్పుడు నీ విషయంలో తెలుస్తుందిరా. నిన్ను ఎంత కాపాడినా నువ్వు బాలు మీద విషం చిమ్ముతూనే ఉంటావు. అయినా నీకు వాడికి తగదా ఏంట్రా? ఏదైనా ఉంటే నా కన్న కొడుకును పోగొట్టుకున్నాను కాబట్టే బాలుగాడి మీద నాకు కోపం ఉంటుంది. అది మా ఇద్దరి విషయం, మధ్యలో నువ్వేంటి? నీకైతే బాలు అన్యాయం చేయలేదు కదా, నీకు మంచే చేస్తున్నాడు కదా, వాడి మీద ఎందుకురా నీకు ద్వేషం? నేను కన్న తల్లినే, నిన్నెలా కన్నానో వాడిని కూడా అలాగే కన్నాను. వాడేం తప్పులు చేస్తున్నాడో, ఏం ఒప్పులు చేస్తున్నాడో, నువ్వేం తప్పులు చేస్తున్నావో, ఏం ఒప్పులు చేస్తున్నావో ఆ మాత్రం నేను తెలుసుకోలేనా? అన్నీ నేను తెలుసుకుంటాను. ముమ్మాటికి మీ ఇద్దరి విషయంలో నీదే తప్పు. బాలుగాడు నాకు ఎంత వాడికి నాకు గిట్టకపోయినా వాడిది తప్పు లేదు, నీదే తప్పు. నువ్వు చేసే తప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కూడా వాడు చేసే మేలుని మరిచిపోయి మాట్లాడుతున్నావు. ఇది చాలా తప్పు. నా పెంపకం ఇది కాదు అని చెప్పి ప్రభావతి మనోజ్ మీద చీదరించుకుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకి రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.